హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము తిరుపతి అయితే బయలుదేరుతున్నాము. ఇది గుడివాడ స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ వచ్చింది, ఎక్కుతున్నాం. ట్రైన్ కూడా స్టార్ట్ అయ్యింది గుడివాడ నుంచి ఇప్పుడే. ఇక మేము తిరుపతి చేరుకోవాలి. తిరుపతి అయితే వచ్చేసాం ఎర్లీ మార్నింగ్ 6కి. చూడొచ్చు ఎలా ఉందో. ఎండాకాలం కదా, అందుకే చాలా త్వరగా అయితే తెల్లారిపోయింది. 6కి బస్సు ఎక్కేసాం. మా బస్సు అలిపిరిలో ఉన్నాం ప్రస్తుతానికైతే. అసలు ఆ ఏడుకొండల వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఈ లాకర్ కోసం అయితే మేమైతే లైన్లో నుంచున్నాను. చాలాసేపు పట్టింది, 1 అవర్ దాకా పట్టింది. తప్పదు, వెయిట్ చేయాలి. లాకర్స్ అయితే ఇచ్చారు. ఇది లాకర్స్ ఇలా ఉంటాయి, కానీ రూమ్స్ కంటే కూడా కొన్నిసార్లు లాకర్స్ చాలా నీట్గా ఉంటున్నాయి. శ్రీవారి దగ్గరికి అయితే వచ్చేసాం మేము, రెడీ అయిపోయి. చూడవచ్చు మీరే. ఇప్పుడైతే ఫస్ట్ మనం వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. శ్రీవారి కోనేరు పక్కనే ఉంటుంది వరాహస్వామి టెంపుల్. దర్శనానికి అయితే వెళ్తున్నాం. అది కూడా లైన్ చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా మనకు దాదాపు 1.5 అవర్ దాకా పట్టింది ఫ్రెండ్స్, ఈ లైన్లో కూడా వెళ్ళటం. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. అదే వరాహస్వామి టెంపుల్. దండం పెట్టుకోవచ్చు మీరు అందరూ. తర్వాత అయితే వెంగమాంబ సత్రంకి అయితే వెళ్తున్నాము, అన్నదానంకి, లంచ్కి. అప్పటికే మాకు ఆ దర్శనం అయ్యి వచ్చేపాటికి 11:30, 12 అయిపోయింది. సరే లంచ్ చేసి శ్రీవారి దర్శనంకి వెళ్దామని చెప్పి లోపలికి అయితే వచ్చేసాము. ఈ ఆర్చి అయితే నాకు చూడగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది. అలాగా ఎక్కడి నుంచి ఎక్కడికి మహానంది, ఇట్లాగా శ్రీకాళహస్తి, ఫైనల్గా ఇట్లా మన వెంకటేశ్వరం టెంపుల్ ఏడుకొండలు. చాలా బాగా వేశారు. లోపలికి వచ్చేసాం, అన్నదానం లోపలికి అందరూ తింటున్నారు. చూడొచ్చు ఐటమ్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. వడ, పప్పు, క్యాబేజ్, కాలీఫ్లవరు తినేసాం. చాలా బాగున్నాయి వంటలు. ఇప్పుడైతే శ్రీవారి దర్శనంకి లైన్లో అయితే వచ్చాను. చూసారా ఎంతమంది ఉన్నారో. 300 రూపాయల దర్శనమే అయినా కానీ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు కొత్తగా రూట్ అయితే పెంచారు. మా దర్శనం అయితే అయిపోయింది, మేమైతే బయటకు వచ్చేసాము. చూడొచ్చు లైటింగ్ ఎంత బాగుందో. ఆఫ్టర్నూన్ 12 o'clockకి వెళ్తే నైట్ 7కి వచ్చాము. రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ కూడా ఎక్కేసాము.